నమస్తే అండి. మీరైతే ఇన్సూరెన్స్ కట్టడం స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇయర్లీ కట్టినా, 6 మంత్స్కి ఒకసారి కట్టినా, 3 మంత్స్కి ఒకసారి కట్టినా, మంత్లీ కట్టినా, మీకు ఏ డేట్ అయితే కట్టారో, ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి. మీరు ఇయర్లీ కట్టారనుకోండి, ఇప్పుడు స్టార్ట్ చేశారనుకో, మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత మీకు కట్టమని మెసేజ్ వస్తుంది. ఏ డేట్ అయితే కట్టమని మెసేజ్ వస్తుందో ఆ టైం ప్రకారం మీరు కట్టేసుకోండి. అలా కట్టుకోవడం వల్ల మీకే మంచిదండి. అలాగే లోన్ తీసుకున్నారనుకోండి, లోన్ కూడా వెంటనే క్లియర్ చేసుకోండి, అది కూడా మంచిదన్నమాట. అలాగే మీరు ఒక ఎల్ఐసి ఓపెన్ చేసిన తర్వాత డ్రాప్ అవ్వకండి. డ్రాప్ అంటే అసలు కంటిన్యూ చేసుకోవడానికే ట్రై చేయండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆఫ్ చేయకుండా కట్టుకోండి. అలా కట్టుకుంటే మీకే మంచిది. కొంతమంది 2-3 నెలలు కడతారు, కొంతమంది సంవత్సరం కడతారు, కొంతమంది 2 సంవత్సరాలు కడతారు. అలాగే 3 సంవత్సరాలు పూర్తిగా కట్టకుండా మధ్యలో డ్రాప్ అయిపోతూ ఉంటారండి. తెలియకుండా, అంటే వాళ్ళకి కావాలని డ్రాప్ అవ్వరు, వాళ్ళ పరిస్థితుల రీత్యా కట్టుకోకుండా డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఆ డబ్బులు వాళ్ళకి అక్కడే అలా ఉండిపోయి వస్తాయా అని అనుకుంటారు. కానీ 3 సంవత్సరాలు పూర్తిగా కడితేనే మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయండి. 3 సంవత్సరాల లోపు కట్టి మీరు డ్రాప్ అయిపోతే మటుకి మీ డబ్బులు అయితే రావు. 3 సంవత్సరాలు పూర్తిగా కట్టుంటే కానీ మటుకి మీ డబ్బులు అనేవి వస్తాయన్నమాట. అది అందు గురించి మీరు డ్రాప్ అవ్వకుండా కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూ చేసుకుంటే బోనస్ ప్లస్ ఇన్సూరెన్స్ 2 యాడ్ అవుతాయండి. ఇన్సూరెన్స్ కట్టడం వల్ల మనం సేవ్ చేసుకున్నట్టండి. ఎందుకంటే మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాము, మనకు తెలియకుండా ఎన్నో ఖర్చులు అవుతూ ఉంటాయి. మన గురించి మనం డైలీ ఒక 100 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, మన కనీసం మంత్లీ 1000 రూపీస్ ఓ పక్క పెట్టుకున్నాం అనుకోండి, డైలీ 100 రూపీసే కాదు, మంత్లీ 1000 రూపీస్ ఓ పక్క పెట్టుకున్నాం అనుకోండి, 6 మంత్స్కి ఒకసారి 6000 అవుతుంది. అది 2 lakhs పాలసీ మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. 6000 అవుతే ఇంకో 1000 2000 యాడ్ చేసుకొని మనం 2 lakhs పాలసీ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అలాగా ఓపెన్ చేసుకొని కట్టుకోవడం వల్ల చాలా మంచిది అనమాట. మన గురించి మనం ఆలోచించుకున్న వాళ్ళు అవుతాము. నాకు తెలిసిన ఈ విషయం 10 మందికి ఉపయోగపడితే మంచిదని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. పాలసీ కట్టాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ కొన్ని విషయాలు తెలుసుకోండి. అలాగే కొంతమంది ఇన్సూరెన్స్ కట్టేసిన తర్వాత మధ్యలో ఏమైనా డెత్ ఏదన్నా అయితే కనుక ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ఎలా వెళ్తాము అని ఆలోచిస్తారండి. అలా ఆలోచించకండి. ఎందుకంటే మనకు వచ్చే అమౌంట్ని మనం పోగొట్టుకోవడం ఎందుకు, ఇన్సూరెన్స్ కంపెనీకి వెంటనే ఇన్ఫామ్ చేయండి. అలాగే ఇన్ఫామ్ చేయడం చాలా మంచిదన్నమాట. మీరు ఆ అమౌంట్ అనేది త్వరగా మీకు క్లెయిమ్ అనేది అవుతుంది అనమాట.